తన కుటుంబం నుంచి వెలివేయబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు రాయలేదు, కానీ అతని దగ్గర ఎవ్వరూ లేరు. వినండి, అతని దగ్గర ఎవ్వరూ లేరు. రెండోది, ఆయన అంటే ఎవ్వరికి ఇష్టం లేదు. ఎవరంటే ఆ కుష్ఠరోగి. అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, లేక వాళ్ళ బంధువుల నుంచి వాళ్ళ స్నేహితుల వరకు, లేక వారి ఇరుగు పొరుగు వారు అందరూ ఈ కుష్ఠరోగి అంటే దూరం పెడతారు. అలాంటి సందర్భంలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కొండ మీద ప్రసంగం చేస్తూ కిందకు వస్తే, ప్రసంగం అయిన తర్వాత యేసు ప్రభు వారిని ప్రసంగం విని ఆ ప్రసంగంలో అనేక అద్భుత కార్యాలు చూసి అందరూ వెళ్తున్నటువంటి ఆ తరుణంలో కుష్ఠరోగి భయపడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే. దాని అర్థం ఏంటి అంటే, నన్ను ప్రేమించేవారు ఎవరో లేరు, నేనంటే ఇష్టం కలిగిన వాళ్ళు ఎవరో లేరు, ఎవ్వరు నా వైపు చూడట్లా. నీకు నేనంటే ఇష్టమైతే, ఎవరంటే కుష్ఠరోగి అయిన నేను, నీకు ఇష్టమైతే మీరు నన్ను స్వస్థపరచండి అని ప్రాధేయపడతాడు, అడుగుతాడు. జాగ్రత్తగా చూడాలి. అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి ఆ సందర్భం ఎంత గొప్పదనంటే, కుష్ఠరోగిని చూసి అందరూ హడలెత్తిపోతున్న ఆ పరిస్థితుల్లో, అందరూ దూరంగా ఉంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో, అందరూ అసహించుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు అన్నాడు, నువ్వంటే నాకు ఇష్టమే. మరలా చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టమే. ఎవరిష్టం ప్రభువుకి? రోగి, వ్యాధి కలిగిన వాడు, సమాజంలో వెలివేయబడిన వాడు, సమాజం నుంచి చూడండి వెలుపలకు తరమబడినటువంటి వాడు మాట్లాడుతున్నాడు ప్రభుతో, నేనంటే నీకు ఇష్టమేనా? యేసు ప్రభు అన్నాడు, నువ్వంటే నాకు ఇష్టమే.